ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఎలా ఉన్నారు మావయ్య గారు? నాకు మిమ్మల్ని అలాగే పిలవాలని ఉంది. చాలా ఆశగా ఉంది సార్. కానీ పిలవలేను. చరణ్ గారు మీకు నా మనసులో ఉన్న నిజం చెప్పమని పిలిచారు. అందుకే నిజం చెప్తున్నాను. నాకు చరణ్ గారంటే చాలా చాలా ఇష్టం. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఆయన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకుని ఆయన భార్యగా ఆయన వెనుక 7 అడుగులు నడవాలని, జీవితాంతం ఆయన చేయి పట్టుకొని ఆనందాలు పంచుకోవాలని, ఇలా చాలా చాలా ఊహలు. కనీసం నా కష్టాలు, నా ఆశలు అన్నింటినీ పక్కన పెట్టి వాటికి వ్యతిరేకంగా ఆయనకి దూరం అవుతున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నేను చాలా నరకం అనుభవిస్తున్నాను. నా గుండెల్లో బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. చరణ్కి గాని, నా చెల్లెలకు కానీ, ఆఖరికి నా తల్లి కూడా చెప్పుకోలేక నాలో నేనే రోజు కుళ్ళి కుళ్ళి బాధపడుతున్నాను. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నాలో ఉన్నదంతా బయటికి చెప్పుకునే అవకాశం వచ్చింది. మీకు నా మాటలు వినపడతాయి, కానీ మీరు నా ఇష్టాన్ని బయటికి చెప్పలేరు. నాలాగే నేను చరణ్ గారిని పెళ్లి చేసుకోకపోవటానికి ఒకే ఒక్క కారణం ఉంది. అదే కనుక అడ్డు లేకపోతే నేను ఇప్పుడే చరణ్ గారితో తాళి కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాను. ఆయనంటే నాకు ఎంత ఇష్టమున్నా లేదని అబద్ధం చెప్పి నేను మీ అందరినీ బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి సార్. రేఖకి చరణ్ గారికి పెళ్ళైతేనే మేం కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాం. చరణ్ గారితో నేను తాళి కట్టించుకుంటే వెంటనే మా కుటుంబాల మధ్య యుద్ధం మొదలవుతుంది. అది భరించే ఓపిక మా అమ్మకు లేదు. ఏనాడో జరిగిన పొరపాటుకి ఇప్పటికే శిక్ష అనుభవిస్తోంది తను. ఇప్పుడు నా వల్ల కూడా ఇంకొక శిక్ష పడితే నా జీవితం నన్ను క్షమించదు. అందుకే ఇది తప్పదు. మీ అబ్బాయి మీతో ఈ మాట చెప్పలేక నన్ను చెప్పమన్నారు. నేను పెళ్లి చేసుకోనని మాత్రమే చెప్పొచ్చు, కానీ నా మనసులో ఒకటి ఉంచుకొని మీతో ఇంకొకటి చెప్పలేక, మిమ్మల్ని మోసం చేయలేక నా మనసులో ఉన్నదే చెప్పాను. మీరు అర్థం చేసుకోండి. నన్ను మాత్రం క్షమించండి. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే
ఆగేనా